కీర్తన అలాగే భైరవ వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉంటారు. ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి మైత్రి తన చెప్పుని కీర్తన చేతిలోనికి విసురుతుంది. ఇక కీర్తన ఆ చెప్పుని పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న కీర్తన అయితే ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న మైత్రి ఇలా అంటూ ఉంటుంది, మర్యాదగా బయటకు వెళ్ళి ఈ చెప్పుని కుట్టించుకొని రా అని చెప్పి అంటుంది మైత్రి. అది వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నేను మీ చెప్పు కుట్టించుకొని రావాలా అని చెప్పి అంటుంది. లేకపోతే ఏం చేస్తావు, వెళ్ళి చెప్పు కుట్టించుకొని రా అని చెప్పి మైత్రి అంటుంది. దాంతో అక్కడ ఉన్న కీర్తన అయితే ఏంటి, ఆదికేశవ చెల్లెలంటే అంత తక్కువ అంచనా వేస్తున్నారేంటి మీరు, ఆదికేశవ చెల్లెలంటే ఏంటో చూపిస్తాను మీకు అని చెప్పి అంటుంది. మరి నువ్వేం చేయగలవే, మర్యాదగా వెళ్ళి చెప్పు కుట్టించుకొని రా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఏం చేయగలనో చూపిస్తాను, ఇదిగో ఈ చెప్పు తీసి మీ చెంప పగలగొడతానని చెప్పి చెప్పు తీసి చెంప పగలగొడుతుంది. అది చూసి మైత్రి అలాగే అక్కడ ఉన్న భైరవ వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక మైత్రి అయితే ఒక్కసారిగా తనైతే భయపడుతూ ఉంటుంది. ఇక కీర్తన అయితే మైత్రి చెంప పగలగొట్టి ఇక మీద ఇలాంటి పనులు ఎప్పుడైనా సరే నాకు చెప్పావంటే మర్యాదగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అది వినగానే మైత్రి అలాగే భైరవ వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న కీర్తన అయితే మైత్రికి వార్నింగ్ ఇచ్చి ఇంకెప్పుడైనా ఇలా చేయాలని చూస్తే ఇలాంటి చెప్పు దెబ్బలే తింటావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.